హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. ప్యారిస్ ఒలింపిక్స్లో మనకి మెడల్ వచ్చే మరొక ఈవెంట్ బాక్సింగ్. మహిళల బాక్సింగ్లో మరి నిజామాబాద్ అమ్మాయి నిఖత్ జరీన్ పోటీ పడుతుంది. 50 కేజీల విభాగంలో బరిలోకి దిగుతుంది. అయితే నిఖత్ జరీన్ ఖచ్చితంగా గోల్డ్ మెడల్ గెలుస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే గత 2 ఏళ్లుగా ఆమె ఫామ్ అద్భుతంగా ఉంది. 2 సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. వరుసగా కన్సిక్యూటివ్ ఇయర్స్లో వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. సో ఇది మేజర్ అచీవ్మెంట్ ఆమెకి. సో ర్యాంకింగ్స్లో కూడా మెరుగైన స్థితిలో ఉంది. అయితే టోక్యో ఒలింపిక్స్కి గాయం కారణంగా అర్హత సాధించలేకపోవడం, మేరీ కోమ్ అప్పుడు కొన్ని వివాదాల కారణంతో మేరీ కోమ్కి ఛాన్స్ రావడం. అయితే ఈ క్రమంలో ఈసారి టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఫస్ట్ టైం ఆమె ఒలింపిక్స్కి క్వాలిఫై అయింది నిఖత్ జరీన్. ఖచ్చితంగా ఏదైతే ఆమె కెరీర్ చూసుకుంటే కనుక స్టార్టింగ్ నుంచి ఆమె తండ్రి ఏదైతే ఒక మాజీ ఫుట్బాల్ ప్లేయర్ అవడం, ఆమెను బాగా ప్రోత్సహించడం, కొన్ని కట్టుబాట్లు ఉన్నప్పటికీ కూడా నిఖత్ జరీన్ని ఈ స్థాయికి తీసుకురావడం ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ కృషిగానే చెప్పాలి. అది దానికి తగ్గట్టుగానే ఆమె పెర్ఫార్మెన్స్ సాగుతూ వస్తుంది. సో ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో ఆమె మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని చాలామంది చెప్తున్నారు. అయితే సీడింగ్ ప్రకారం ఏదైతే ముందు క్వార్టర్ ఫైనల్ వరకు ఆమెకి ఈజీ డ్రానే పడినప్పుడు కూడా క్వార్టర్ ఫైనల్ తర్వాత కాస్త సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద గోల్డ్ మెడల్ ఆమెకి ఫస్ట్ టైం ఒలింపిక్స్లో పోటీ పడడం. సో గోల్డ్ మెడల్ టార్గెట్గానే బరిలోకి దిగుతుంది. ఈ ఒలింపిక్స్కి ముందు ఆమె జర్మనీలో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంది. సో వీటి అన్నిటి ప్రకారం చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఆమె గోల్డ్ మెడల్తోనే తిరిగి వస్తుందని చాలామంది అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆమె పెర్ఫార్మెన్స్ పరంగా గత రికార్డులు ఖచ్చితంగా వాటిని బ్రేక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కెరీర్లో ఇప్పటివరకు చూసుకుంటే కనుక కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం గెలిచింది, అలాగే ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచింది, 2 వరల్డ్ ఛాంపియన్షిప్లు గెలిచింది. సో మొత్తం మీద ప్యారిస్ ఒలింపిక్స్లో బాక్సింగ్ సంబంధించి, మహిళల బాక్సింగ్ సంబంధించి లవ్లీనాకి ఎంత అవకాశం ఉందో అంతకంటే ఎక్కువగా నిఖత్ జరీన్ మీదే అంచనాలు ఉన్నాయి.